చేరుకున్నారు పోలీసులు. ఆ భౌతిక కాయాన్ని కూడా పరిశీలించారు. ఒక టీ షర్ట్ వేసుకొని తర్వాత బ్లూ జీన్స్ వేసుకొని కుడి చేతి దగ్గర ఒక కెమికల్ బాటిల్ కనిపిస్తూ ఉంది. ఏమిటి అనేది ఇంకా క్లారిటీగా తెలియాలి. ప్రస్తుతం భౌతిక కాయాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారా అంటే యాజ్ ఆఫ్ నౌ బికాస్ క్వశ్చన్ మార్క్ తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేశారు. పోలీస్ వెహికల్స్ అక్కడికి చేరుకున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ ఆర్టీవీ చేతికి చిక్కాయి. బట్ కాస్త మీరు ఆ విజువల్స్ చూసి మీరు కాస్త ఇబ్బందికి లోనవుతారు కాబట్టి ఆ విజువల్స్ మేము చూపించలేకపోతున్నాం. ఆ భౌతికాయానికి సంబంధించి విజువల్ కూడా ఆర్టీవీ చేతికి చిక్కింది. వాటిని మేము మీకు చూపించలేకపోతున్నాం. ఎందుకంటే మీరు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మేము మీకు చూపించలేకపోతున్నాం. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వేస్ట్. కొత్తూరులో రాజ్ కుమార్ భౌతికాయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పరిస్థితిని అక్కడ పరిశీలించడం జరుగుతుంది. సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా ఆ ప్రదేశాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కార్డన్ ఆఫ్ చేయడం జరుగుతోంది ఘటనా ప్రదేశాన్ని. ఎవరైనా బలవంతంగా అతగాడి చేత ఆ కెమికల్ని తాగించే ప్రయత్నం చేశారా, లేకపోతే తనంతట తానుగానే బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేశారా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఆ విజువల్స్ ప్రెసెంట్ ఆ ఫెన్సింగ్ ఉంది ఆ వెంచర్కి. దాంతో అక్కడికి ఎలా వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? షాబాద్లో బాలిక సహా 6గురిని చంపేసిన రాజ్ కుమార్ ప్రస్తుతం చచ్చాడు. సాధారణంగా మరణించాడు అనాలి. ఎందుకంటే అది మనుషులకైతే వీడు రాక్షసుడు కాబట్టి రాక్షస సంహారం జరిగిందన్న కన్నా రాక్షసుడు చచ్చాడు అంటూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గుడి మరణం పట్ల మీ అభిప్రాయం ఏంటి? వీడిని సజీవంగా పట్టుకొని ఉండాల్సిందా, లేకపోతే వీడి చావే దీనికి కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నారా? బహుశా ఎవరు సమర్థించరు కొన్ని సందర్భాల్లో. బట్ ఇటువంటి రాక్షసులు చచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఆ సింపతి అనేది కనిపించదు. కానీ 3 రోజుల క్రితం ఈ దుర్మార్గుడు చేసిన దాష్టికం, ఈ దుర్మార్గుడు పాల్పడిన ఆ దుర్మార్గం ఈరోజు మాట్లాడుకుంటున్న సందర్భం. 1-2 నవమాసాలు కని పెంచిన తల్లి ముందే కన్న తండ్రి కర్కసత్వంతో కత్తి పట్టుకొని చంపేందుకు సిద్ధమవుతూ ఉంటే ఆ తల్లి మహాకాళి భర్త మీదే ప్రతిఘటించింది. కానీ పూర్తిగా మద్యం సేవించిన ఇతగాడు దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా, అత్యంత అమానవీయంగా ముందు పిల్లల్ని కాదు దీన్నేసేయాలి అని చెప్పి భార్యను పట్టుకొని కిరాతకంగా చంపేస్తూ ఉంటే రక్తం ఓడుతూ కూడా ఆ తల్లి తన పిల్లల కోసం పోరాడింది, తీవ్రంగా పోరాడింది. ఆఖరి శ్వాస వరకు తన పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఎంత చంపితే నన్ను చంపేయి కానీ పిల్లల్ని వదిలేయంటూ బ్రతిమలాడుకుంది, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంది. కానీ దుర్మార్గుడు కన్న తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు, కన్న పిల్లల్ని కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ముక్కు పచ్చలారని ఆ పసివాళ్ళు నాన్న అని పిలవడం తప్ప తండ్రి చేసిన దాష్టికాన్ని కనీసం అర్థం చేసుకోలేని వయస్సు వాళ్ళది. నాన్న కొనిచ్చే చాక్లెట్కు, నాన్న కొనిచ్చే తినుబండారాలకు తాపత్రయపడిపోయే వయసు తప్ప వాళ్ళకేం తెలుసు? వాళ్ళ తండ్రి కసాయై, కన్న తండ్రి కాలయముడై చంపేస్తాడని మొత్తం ఆ తల్లిని, ఆ పిల్లలిద్దరిని చంపేశాడు దుర్మార్గుడు. లైంగిక దాడికి పాల్పడననే అంశం మీద పాక్సో కేసు రిజిస్టర్ చేసిన బాలిక తల్లిని చంపేసి, ఆ తల్లిని అంటే బాలిక వాళ్ళ అమ్మమ్మను కూడా చంపేసి, నాన్నమ్మ చంపేసి ఆ బాలికను శివారులోకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు దుర్మార్గుడు. అంటే వీడిలో ఉన్న ఆ రాక్షసత్వం నరాల్లో ప్రతి రక్తపు బొట్టులో ఏ స్థాయిలో కూరుకుపోయిందో, ఏ స్థాయిలో వెళ్ళిపోయిందో, వాడి నిలువెత్తు రూపంలో కూడా ఎక్కడ చూసినా కామం రక్తమే ప్రవహించింది. ప్రస్తుతం ఈ రాక్షసుడు చచ్చాడు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎంతమంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు? ఎప్పుడు వాడి భౌతికాయం ఇటు
ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ప్రస్తుతము పోలీసులు మాత్రము ఘటనా స్థలానికి 50 మంది పోలీసులు చేరుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. పోలీసులు చేరుకొని అక్కడి నుంచి రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూడా తరలించడం కూడా జరిగింది. మరికొద్ది క్షణాల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే అంశంగా కూడా తెలుస్తూ ఉంది. చేరుకున్న తర్వాత పోస్టుమార్టం నిమిత్తము కుటుంబ సభ్యుల కంటే రాజ్ కుమార్ తల్లిదండ్రులకు అప్పచెప్పే దిశగా కూడా పోలీసులు చూస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ రాజ్ కుమార్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా ఇప్పటి వరకు పోలీసులకు తెలియలేదు. ఎందుకు వాళ్ళ మీద దాడి చేశాడు అనేది కూడా తన నుంచి రాబట్టారా లేదా అనేది కూడా ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే పరారీలోనే ఉన్నాడు కాబట్టి మేనమామ దగ్గరికి ఏ సమయానికి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఏ రోజు వచ్చాడు అనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీసే పనిలోనే ఉన్నారు. మళ్ళీ మేనమామ దగ్గర నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళాడు, ఆ వెంచర్ దగ్గరికి ఎప్పుడు చేరుకున్నాడు అనేది కూడా ఆరా తీసే ప్రయత్నంలోనే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సచిన్, ఆల్రైట్, ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీసులు అక్కడికి చేరుకున్న సందర్భంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? అంటే మరణించి ఎంతసేపు అయ్యుండొచ్చు అని చెప్పి పోలీసుల అనుమానం. అంటే పోలీసులు క్లియర్గా కూడా ఇప్పుడు తను ఈరోజు ఉదయమే జరుగుంటుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే తన పక్కన ఒక బాటిల్ కూడా పాయిజన్కి సంబంధించినటువంటి బాటిల్ కూడా తన పక్కనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఒక బ్యాగు, తన చెప్పులను కూడా పోలీసులు గుర్తించారు. అవన్నీ కూడా తన పక్కనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఈరోజు ఉదయం ఏమన్నా జరుగుంటుందా లేకపోతే రాత్రి సమయంలో ఏమన్నా చేసుకుని ఉంటాడా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసులకు భయపడి, సమాజానికి భయపడి, ప్రజల్లో ఇంకా నేను తిరగలేననే ఒక భయాందోళన రాజ్ కుమార్లో కలిగి ఉంటుందా, అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సచిన్, ఆల్రెడీ నిమిడ ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి అండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గులు సమాజంలో మనుషుల రూపంలో మన చుట్టూతోనే ఉంటూ ఉంటారు. మగాడి రూపంలో, సో కాల్డ్ మగాడి రూపంలో మన చుట్టూతోనే ఉంటూ ఉంటారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే చూడండి ఏం సాధించాడని. మీకు ఆ భౌతికాయం చూపించలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే లైట్ పింక్ టీషర్ట్లో వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి ఆ టీషర్ట్ మీద. టీషర్ట్ లాగే కనిపిస్తుంది. తర్వాత బ్లూ జీన్స్ వేసుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఘటనా ప్రదేశం దగ్గర ఆ పిక్ మేము చూపించలేకపోతున్నాం. ఇమేజ్ ఆర్టీవీ చేతికి వచ్చింది కానీ చూపించలేకపోతున్నాం. ఎందుకంటే అది కాస్త మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు అవి. ఆ ఘటనా ప్రదేశానికి ప్రస్తుతం పోలీసు అధికారులు అలాగే దానికి సంబంధిత అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకొని ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వాళ్ళు పరిశీలించడం జరుగుతోంది. ఎన్ని రోజులు అయి ఉంటుంది, లేకపోతే ఎంతసేపు అయి ఉంటుంది మరణించి. వీడి కోసం వెతకని చోటు లేదు. ప్రతి చోట అణువణువుని గాలించారు కానీ ఆఖరికి చచ్చాడు. వంజర్ల వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఆ కెమికల్ని తీసుకొని ప్రాణాలు విడిచాడు ఈ సైకో. 3 రోజుల క్రితం అండి ఒక పాక్సో కేసులో ఆ మహిళ కేసు పెట్టిందని చెప్పి, ఆ అమ్మాయి కేసు పెట్టిందని ఆ బాలిక మీద వీడు కసి పెంచుకున్నాడు. ఆ బాలిక మీద పక్క పెంచుకున్నాడు. ఆ బాలిక తల్లిని, వాళ్ళ నానమ్మని, వీళ్ళు ముగ్గురిని కూడా అత్యంత కిరాతకంగా, అత్యంత అమానవీయంగా, దుర్మార్గంగా ఆ దాష్టికానికి పాల్పడి తన వెంట తెచ్చుకున్న కత్తితో వాళ్ళని చంపేసి తన భార్య కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్ వీడికేమో 29 ఏళ్ళు, ఆమెకేమో 35 ఏళ్ళు. ఇద్దరి మధ్య 6 ఏళ్ల గ్యాప్ ఉంది. అంటే తనకన్నా 6 ఏళ్ల పెద్దదైన మహిళను పెళ్లి చేసుకుని ప్రేమించి, అది కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, బలవంతంగా అంటే బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయిన తర్వాత ఏకంగా 2.5 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. జూదానికి బానిసై 2.5 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే తల్లిదండ్రులు వీడి అప్పు తీర్చడానికి వాళ్ళకున్న పొలాన్ని అమ్మేశారు. ఒక్కసారి లైవ్ విజువల్స్కి వెళ్ళిపోతాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు అది ఆ వ్యక్తి రాజ్ కుమార్ చచ్చిన ప్రదేశం అది. రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని మేము మీకు పూర్తిగా బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. రాజ్ కుమార్ భౌతిక కాయం అది.
ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అదే వాడే ఆ దుర్మార్గుడు. ఆ బాలిక తల్లిని, ఆ తల్లిని, వాళ్లతో పాటు తన కట్టుకున్న భార్యను, కన్న పిల్లలనిద్దరిని అత్యంత దుర్మార్గంగా, కసాయి తత్వంతో, దౌర్జన్యంగా, దాష్టికానికి పాల్పడ్డ దుర్మార్గుడు వాడి చచ్చాడు. ఇంత విషం తీసుకొని చచ్చాడు. ఆ విషయం మీరు చూస్తున్నారు. రాజ్ కుమార్ భౌతిక కాయమది అక్కడ వంజర్లలోని వాళ్ళ మేనమామ ఇంటికి చేరుకున్నాడు. ఇన్నాళ్ళు అక్కడే ఉన్నాడనేది పోలీసు అనుమానం. పోలీసులు మీరు చూడొచ్చు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆ వెంచర్కి సంబంధించి మీరు చూడొచ్చు ఆ పోల్స్ అవి ఇన్ని కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎవరికి కనిపించకుండా, ఇక ఎవరికైనా దొరికితే వాళ్ళు నన్ను కుమ్మేస్తారు, జనాలకి దొరికైనా నన్ను కుమ్మేస్తారు, జనాలకి పట్టుపడ్డానా ఉతికి ఆరేస్తారు, జనాలకి నేను దొరికానా అంతే, ఇక అంతే, నన్ను బతకనివ్వరు, పోలీసులకు చిక్కానా ఇక నా సంగతి అయిపోతుంది, పాక్సో కేసులో నేను నరకం చూస్తాను, ఇక నేను ఎవరికి చిక్కను, ఎవరికి దొరకను అని అనుకున్నాడు. లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయో? మద్యం సేవించి మనుషులని అత్యంత కిరాతకంగా చంపేసిన ఈ రాక్షసుడు, ఈ మానవ మృగం ఎట్టకేలకు చచ్చింది. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వీడి గురించి 2-3 రోజులుగా పోలీసులు ఏకంగా 10 బృందాలు